ద లవ్ టుడే నాకు ఇంత వస్తుందంటే దానికి కారణం వాతి సార్. దట్ వాజ్ ద యూనో ఒక మనిషికి ఎప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవటానికి చాలా టైం పడుతుంది. అంత టైం ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ ఆడియన్స్ నుంచి ఇంత ప్రేమ రావడానికి కారణం సార్, వాతి. అది మీ నమ్మకంతో స్టార్ట్ అయింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. దిస్ ఇస్ నాట్ యాక్టింగ్ సార్, దిస్ ఇస్ జెన్యూన్. ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో కూడా, ఐ నో దట్. అండ్ అలాంటిది ఈరోజు మళ్ళీ మీరు కర్రతో మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి. ఏంటి రాయన్ కావచ్చు, అది యూ గాట్ దట్ లవ్. బట్ ఎక్కడో అంత డిజర్వ్డ్ లవ్ రాలేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తేరీ ఇష్క్ మే వాజ్ ఏంటి మళ్ళీ అదే కైండ్ ఆఫ్ లవ్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చింది. నౌ కరా సార్, మార్క్ మై వర్డ్ సార్, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్. ఇది వచ్చేసి మళ్ళీ ఆ రోజు సార్ అనే సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా వచ్చేసి దానికి అట్లీస్ట్ 2.5 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద హిట్ చేయాలి గైస్. నిజంగా ఈ కంటెంట్ వచ్చేసి అంత గొప్ప కంటెంట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. సో ట్రస్ట్ ద కంటెంట్ అండ్ సపోర్ట్ ద కంటెంట్. అండ్ మమిత, ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. బికాజ్ ఇందాక చెప్తా ఉన్నాను, దీన్ని చాలా న్యాచురల్గా చేస్తుంది. అంటే ఎందుకంటే షీ డజంట్ యాక్ట్ టు లుక్ గుడ్. షీ లైక్స్ యాక్టింగ్, అది తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఇప్పుడు ఈ సీన్ చేసిన తర్వాత నేను ఎలా ఉన్నానని చూసుకోదు, బాగా యాక్ట్ చేసానా లేదా చూసుకుంటుంది. షీ డజంట్ కేర్ హెయిర్ బాగుందా, లేకపోతే నేను ఇక్కడ వచ్చేసి నా ముక్కు బాగుందా, నోరు బాగుందా, ఏం పట్టించుకోదు. ఈ సీన్లో నేను వచ్చేసి డైలాగ్ చక్కగా చెప్పానా, అంతే. సో అలాంటి అమ్మాయి ఎప్పుడు హైట్స్కి వెళ్తుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ దట్ యూ యాక్ట్ ఇన్. అండ్ రవికుమార్ సార్, మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఈరోజు మీ పక్కన ఇలా కూర్చున్నాను సార్, నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏదో రోజు మీతో కలిసి పనిచేసే ఒక రోజు వస్తే నాకు అది చాలు. ఇట్స్ అ డ్రీమ్ టు వర్క్ విత్ యూ బికాజ్ యూ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పాను ఎందుకు కూడా, అది స్టేజ్ మీద చెప్పలేను. సో అండ్ దట్స్ అబౌట్ ఇట్. మన ఇద్దరం కలిసి ఈ సినిమాని వచ్చేసి ఎలాగైనా బాగా ఓకే